ఏదన్నా బోన్ ఇరిగిపోయినా సరే, ఏదన్నా ఫ్రాక్చర్ అయినా సరే, చాలా మంది కేపాల్ బోన్ అడ్జస్ట్మెంట్ సెంటర్స్ కి వాటికి వెళ్తుంటారు. మిమ్మల్ని ఫిజియోథెరపీ వాళ్ళని ప్రిఫర్ చేయరు. సో దాని మీద మీ ఒపీనియన్? చెప్పాలంటే ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని ఎప్పుడు కానీ రుద్దొద్దు, ప్రెషర్ అప్లై చేయొద్దు ఫ్రాక్చర్ సైడ్ మీద. ఇప్పుడు సింపుల్ గా ఒక ఫ్రాక్చర్ తీసుకుందాం, హ్యూమరస్ ఫ్రాక్చర్ తీసుకుందాం. ఇక్కడ ఫ్రాక్చర్ అయింది జనరల్ గా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ హ్యూమరస్ కి చుట్టూ నర్వ్ వస్తుంది అనమాట. ఎట్లా అంటే ఒక పాము చుట్టుకున్నట్టు తిరుగుతుంది నర్వ్. సో ఇన్ కేస్ ఇక్కడ డ్యామేజ్ అయింది అనుకో, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అనుకో, నువ్వు కేపాల్ పోయినావు అనుకో, వాడు ఏం చేస్తావు రుద్దుతాడు. ఆ రుద్దే ప్రాసెస్ లో నీ రేడియల్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయిందంటే నీ బ్రిస్ట్ డ్రాప్ అయిపోతుంది. బ్రిస్ట్ అనేది పైకి రాదు. ఇంకా ఆర్టరీస్ కి పుచ్చుకొని రప్చర్ అయినా బ్లడ్ లాస్ అవుతుంది, బ్లడ్ లీక్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓకే వాడు మంచిగా సెట్ చేసిండు అనుకుందాం, సెట్ చేయడు కానీ అనుకుందాం మంచి పొజిషన్లో పెట్టి నీట్గా కట్టి. అప్పుడు ఇంకొక రిస్క్ ఏముంటుందంటే అతుక్కోదు బోన్. ఐదర్ రెండు బోన్ ఫ్రాగ్మెంట్స్ కి డిస్టెన్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే మాల్ యూనియన్ అంటే బొక్క పైన బొక్క సెట్ అవ్వడము, లేకపోతే ఇట్లా అవ్వడము, లేదా క్రాస్ అవ్వడం. ఇట్లా అవ్వడం వల్ల కూడా అతుక్కోదు బోన్. సో రెండిట్ల లాస్ ఏంటిది ఎవరికి? పోయినోనికి.